సింపుల్గా మీకు ఇప్పుడు ఒక చట్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ చట్నీ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆ మిక్సీ జార్లో మీ కారానికి తగ్గట్టుగా 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకొని, ప్రస్తుతం నా దగ్గర కరివేపాకు లేదు. చూడండి, తొక్కు తీసేసి 6 నుంచి 7 తెల్లబాయలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోండి. జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. జస్ట్ కడాయి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ అండి, ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. జస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, జస్ట్ 1 నిమిషం ఆనియన్ ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాలని అవసరం లేదు. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయిందండి. వేసేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయిందండి. ఆవాలు మినపప్పు దోశలోకి అయితే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చట్నీ చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.